హాయ్ ఫ్రెండ్స్, డే 3 వీడియో 3 బిల్డింగ్స్ వర్క్ అనమాట. మొత్తం ఈ మనకి వర్క్ స్టార్ట్ చేసిన కంటే ఇవాళకి 5వ రోజు. ఫస్ట్ డే అయితే మనం ఆగరగోతులు అయితే పోసాం. రెండో రోజు అయితే డకింగ్ తోమాం. ఈ ఐరన్ వర్క్ చేయడానికి రాడ్ బిల్డింగ్ మేస్త్రికి 3 డేస్ అయితే పట్టింది. మొత్తంగా 5 రోజులు అనమాట. ఇది వచ్చేసరికి ఫింత్ బీమ్ అయితే సరికి 9 ఇంటూ అడుగు అనమాట. దీనికి 6 నెంబర్లు, కింద 3 పైన 3 టొల్లం అయితే వేసాం. ఇది వచ్చేసరికి కాలం 9 ఇంటూ 15 సైజు. దీనికి 8 నెంబర్ టొల్లం అయితే వేసాం మనం. అలాగే ఈ కాలం హైట్ వచ్చేసరికి మొత్తం 17 అడుగులు అయితే ఐరన్ అయితే కట్ చేసి వచ్చింది. ఈ 9 ఇంటూ 15 కాలమ్స్ అయితే మనకి 6 అయితే వచ్చాయి. 9 ఇంటూ అడుగు అనమాట. దీనికైతే 12 6 నెంబర్లు అయితే వేసాము. మొత్తం ఈ కూడా వచ్చేసరికి మనకి 6 కాలమ్స్ అయితే వచ్చాయి. టోటల్‌గా అక్కడికి 12. తర్వాత మిడ్ ల్యాండింగ్ కాలమ్స్ వచ్చేసరికి 6 ఇంటూ 9. దీనికి 4 నెంబర్లు అయితే వేసాము. ఇవి వచ్చేసరికి మనకి 2 కాలమ్స్ అయితే వచ్చాయి. టోటల్‌గా మొత్తం 14 కాలమ్స్ అయితే వచ్చాయి మొత్తం బిల్డింగ్ అంతా కూడాను. నెక్స్ట్ ఇది కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ వచ్చేసరికి 10 అయితే వాడాము. కింద అయితే 3 నెంబర్లు, పైన అయితే 2 నెంబర్లు, 5 నెంబర్లు. ఈ కాంపౌండ్ వాల్ బీము కూడా మన బిల్డింగ్ హైట్ 9 ఇంటూ 12 అయితే పోసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్లు మనకి 17 అడుగులు తీసిన తర్వాత మిగిలిన రాడ్లతో ఈ మ్యాట్లు అయితే మనం కట్టేసాము. మ్యాట్లు మొత్తం వచ్చేసరికి అన్ని కాలమ్స్ దగ్గర అయితే మ్యాట్లు కట్టేసేసాము. ఈ పిల్లలు వచ్చేసరికి మనకి గేట్ కాలమ్స్ అనమాట. గేట్ వచ్చేసరికి ఇవి కూడా 6 నెంబర్ టొల్లం అయితే వేసాము. 9 ఇంటూ అడుగు సైజు. మొత్తం ఒక బిల్డింగ్కి వచ్చేసరికి 2 అయితే వచ్చినాయి. ఒక్కో దానికి డిస్టెన్స్ మధ్యలో అయితే గేట్కి అయితే 11 అడుగులు అయితే పెట్టాము. అలాగే మొత్తం బిల్డింగ్ మొత్తం మీద కూడా 6 వచ్చినాయి అన్నమాట ఈ గేట్ కాలమ్స్ అయితే. ఈరోజు వర్క్ ఫింత్ బీమ్ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది. మనం పని స్టార్ట్ చేసి ఇవాళకి కరెక్ట్గా 6వ రోజు. ఉదయం 9 గంటలకి ఇంతవరకు అయితే పని అయితే అయ్యింది మనకి. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బిల్డింగ్ అనమాట. నెక్స్ట్ ఈ రోజు అయితే 2 బిల్డింగ్లు అయితే పోస్తారు పక్కన, అది ఇది కూడా. అలాగే దీనికి సంబంధించిన కాంక్రీట్ మిక్సింగ్కి ఇసుక వచ్చేసరికి 5 గిన్నెలు అయితే వేయాలి. అలాగే 3/4 చిప్స్ వచ్చేసరికి 6 గిన్నెలు అయితే వేసేసుకోవాలి. సిమెంటు ఒక బ్యాగ్ అయితే వేసుకోవాలి. ఒక బిల్డింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు టైం అయితే ఉదయం 10:30 అయితే అవుతుంది. ఒక బిల్డింగ్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా చుట్టూరు కాంపౌండ్ వాల్ అయితే పోయాలి. కాంపౌండ్ వాల్ కాకుండా ఈ బిల్డింగ్ వరకు ఇప్పటి వరకు ఒక 35 సిమెంట్ కట్టలు అయితే పట్టాయి. రెండో బిల్డింగ్ పోయడానికి పోస్తున్నారు. రెండో బిల్డింగ్లోకి అయితే వెళ్ళారు మన వాళ్ళు. ఈ రెండో బిల్డింగ్ కూడా అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయితే అయ్యింది. రేపు అయితే ఇంకొక బిల్డింగును చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే పోయాలి. 2 బిల్డింగ్లకు గాను ఒక 70 సిమెంట్ కట్టలు అయితే పడ్డాయి. మధ్యాహ్నం నుంచి 4 గంటలకు అయితే లేచి మళ్ళీ మార్కింగ్ అయితే చేస్తున్నాం. మూలమట్టం అయితే చూస్తాం. సరిపోయిందా? ఓకే. రెండు బిల్డింగ్లు కూడా ఇలా ఎల్సేపు అయితే మార్కింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు టైం అయితే 6:30 అయితే అయ్యింది సాయంత్రం.
తర్వాత ఏడో రోజు మిగతా బిల్డింగ్ భీములు పోసుకొని కొంతమంది ఏమో ఈ కాలమ్స్ అయితే పోసారు. అలాగే మొత్తం ఈ కాలమ్స్ కూడా అన్ని అయ్యేసరికి మొత్తం మనకి 9 రోజులు అయితే పట్టింది. ఒక డే 4 వీడియోలో ఫౌండేషన్ అయితే మనకి ఎన్ని రోజులు అయితే పట్టిందో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.